హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో ఉన్న క్లీవ్లాండ్ డౌన్ టౌన్ పబ్లిక్ స్క్వేర్ వద్ద ఒక పెద్ద ప్రముఖమైన సోల్జర్స్ అండ్ సైలర్స్ మాన్యుమెంట్ ఉంది. అది మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కనపడుతుంది కదా, అదే దూరంగా ఉండే మాన్యుమెంటు. అదే అనమాట. ఇప్పుడు మనం ఈ జీబ్రా లైన్స్ క్రాస్ చేసుకొని అటు పక్కకు వెళ్ళాలి. ఇదేమంటే కీ బ్యాంకు. ఇప్పుడు ఈ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్తున్నాం రండి. అమెరికాలో క్లీవ్లాండ్ నగరం నడిబొడ్డున ఉండేటటువంటి ఈ అద్భుతమైన చారిత్రాత్మక నిర్మాణం పేరే సోల్జర్స్ అండ్ సైలర్స్ మాన్యుమెంట్. చూస్తున్నారు కదా, ఇదేనండి అది. ఇది 1894లో ప్రారంభించబడిన ఈ స్మారక చిహ్నం అమెరికా సివిల్ వార్ అంతర్యుద్ధంలో ప్రాణాలు అర్పించిన కయహోగా కౌంటీకి చెందిన దాదాపు 9,000 మందికి పైగా వీరుల త్యాగానికి గుర్తుగా నిర్మించారంటండి. ఇది 125 అడుగులు ఎత్తైన స్తంభం మరియు దానిపైన ఉన్న లేడీ లిబర్టీ గాడెస్ ఆఫ్ ఫ్రీడమ్ విగ్రహం ఉంది. అది కూడా చూపిస్తాను. అంతేకాదండి, దీని లోపల కూడా ఒక మ్యూజియం ఉంది. అది ఇప్పుడు ఓపెన్లో ఉంది. మనం లోపలికి వెళ్ళి మీకు అవి ఎలా ఉంటుందనేది చూపిస్తాను. అక్కడ ఆ లోపలంట ఆనాటి సైనికుల పేర్లు, ఆయుధాలు ఉన్నాయంటండి. వెళ్దాం రండి లోపలికి. ఇదిగోండి లోపలికి ఎంటర్ అయ్యాము. దాని యొక్క పిక్చర్ కూడా బయట డిస్ప్లే చేస్తున్నారు. ఇది వీళ్ళందరూ చుట్టూ ఈ మ్యూజియంలో మొత్తం 9,000 మంది పేర్లు అవన్నీ రాసున్నాయి చూడండి. ఇవన్నీ నేమ్స్. ఆ పైన విగ్రహాలు, ఇటు సైడ్ విగ్రహాలు. ఇది మ్యూజియం లోపల డిస్ప్లే చేసినటువంటి కాంస్య విగ్రహాలు అన్నమాట. కాంస్య విగ్రహాలు. ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చాలా మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ని మీరు డైలీ ఫాలో చేస్తూ ఉంటే కనుక మీకు అన్నీ కనబడతాయి. ఇక్కడ మ్యూజియం లోపల ఒక రిసెప్షనిస్ట్ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని అడిగాను. మీకు అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీరు కూడా వినండి. ఆ కింద కూర్చున్న అతను స్లేవర్ లాగున్నాడు, ఆ పైన సోల్జర్స్ లాగున్నారు. చూశారు కదా, చాలామంది ఉన్నారు. ఇవన్నీ డిస్ప్లే చేసిన బుక్స్, వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క ఆయుధాలు ఇవన్నీ ఇందులో నోట్ చేయబడి ఉన్నాయి. వాళ్ళ యొక్క ఫ్లాగ్ హాస్ట్కి సంబంధించిన జెండాలు అవన్నీ ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఇవన్నీ 9,000 సోల్జర్స్ నేమ్స్, వాళ్ళ డిజిగ్నేషన్స్, వాళ్ళు అన్నీ రాసి పెట్టున్నారు. ఆ పైనంతా వాళ్ళ యొక్క విగ్రహాలని పొదిగిబడి ఉన్నాయి. ఇక్కడ అమెరికా వాళ్ళే రెగ్యులర్గా వచ్చి ఈ మ్యూజియంని విజిట్ చేస్తూ ఉంటారంట. ఈ మ్యూజియంకి టికెట్ అయితే ఏం పెట్టలేదండి. ఒకప్పుడు ఇది క్లోజ్లో ఉండిందంట. ఇప్పుడు రెగ్యులర్గా దాన్ని ఓపెన్ చేశారు. మేము వెళ్ళిన టయానికి అది ఓపెన్లో ఉండడం వల్ల మీకు వీడియో చూపిస్తున్నాను. దీని గురించి ఆ రిసెప్షన్ అబ్బాయిని అడుగుదాం రండి. మీరే వినండి ఏం చెప్తున్నాడో. Can you tell 2 words about this monument, please? This here is the Civil War monument for Cuyahoga County. So the over 9,200 names we have on our walls was of everyone just from Cuyahoga County or Cleveland and the surrounding area that served in the Civil War. This monument was completed in 1894 and it still stands here today, a little over 132 years later. Okay. Yeah. So if you have any questions, just feel free to ask. Thank you. Yep. Your good name? What's that? Your name? Oh, my name's Aiden. Yes. Thank you, sir. Yep. సో విన్నారు కదా, ఆ అబ్బాయి ఈ మాన్యుమెంట్ గురించి కొంత వివరణ ఇచ్చాడు. అదే సోల్జర్స్, సెయిలర్స్ మాన్యుమెంటు ఎంతమంది ఉంటారు అవన్నీ ఆ అబ్బాయి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇవి ఆ మాన్యుమెంటు సెంటర్లో ఉండే స్తూపం లాంటిది అనమాట. ఇవన్నీ బయట 4 పక్కల ఇట్లాంటివి సోల్జర్సు అదే యుద్ధం చేస్తున్నట్టు అవన్నీ పెట్టున్నారు. చూశారు కదా. ఆ పక్కన కనపడేది కీ బ్యాంకులా ఉంది. అమెరికాలో ఇది ఒక పెద్ద బ్యాంక్ అండి. హంటింగ్టన్లో
తర్వాత దీనికి అక్కడ మాన్యుమెంట్ నుంచి కనుక కిందకి చూస్తే ఈ వ్యూ కనపడుతుంది. ఆ టౌన్ మొత్తం కనపడుతుంది అనమాట. ఇది పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఫ్లవర్స్, ఫౌంటైన్స్, అక్కడ చాలామంది విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి కదా. చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ వ్యూ. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి. ఈ పక్కన రోడ్ ఉంది, అక్కడ కార్లు అవన్నీ కనపడుతూ ఉన్నాయి చూడండి. ఈ మాన్యుమెంట్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. ఈ టౌన్కి వచ్చిన వాళ్ళందరూ ఈ మాన్యుమెంట్ విజిట్ చేసిపోతూ ఉంటారు. ఇటువంటి స్తూపాలు 4 పక్కల పెట్టున్నారు. అక్కడ చూడండి హంటింగ్టన్ అని రాసుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఈ మాన్యుమెంట్ చూడడం అయిపోయింది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, వాళ్ళకందరికీ షేర్ చేయండి. ఇక్కడ బోర్డులో ఏదో రాసున్నారండి. మీకు అర్థమవుతే మీరు చదవండి. బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ అంట. వాళ్ళందరూ ఆ మాన్యుమెంట్కి సంబంధించిన వ్యక్తులై ఉంటారేమో. ఈ సైడ్ వ్యూలో చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది. ఈ చెట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ బాగున్నాయి కదా. ఇవాళ ఈ మాన్యుమెంట్ మీడ్ అయిపోయిందండి. మనం ఆల్మోస్ట్ ఆల్ బయటకు వచ్చేస్తున్నాము. ఇప్పుడు మనం ఈ రోడ్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఆ జీబ్రా క్రాసింగ్ లైన్స్ నుంచి అటుపక్కకి ఇటుపక్కకి దారి ఉంది కదా, అటు వెళ్ళిపోతాం. ఈ వీడియోని సబ్స్క్రైబ్